హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్లూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను జెప్టోలో ఆర్డర్ ఇచ్చాను అనమాట. నాకు రిలీజ్ చికెన్ వచ్చింది, చాలా జ్యూసీగా బాగుందండి. సో మనకి ముందుగా మ్యారినేషన్ కావాల్సింది ఏంటంటే ఒక గుప్పెడు పచ్చిమిరకాయలు, ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర మిక్సీ వేసి బాగా పేస్ట్ చేసేయాలండి. పేస్ట్ చేసుకున్నాక ఆ మిశ్రమంలోనే చికెన్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, అప్పుడు ఉప్పు, కారం, పసుపు ఈ పేస్ట్ వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు పేస్ట్ వేసేసుకుని పసుపు కూడా వేసేసుకున్నాక గరం మసాలా వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా మసాలా పట్టించాను అనమాట అండి. సో మసాలా పట్టించేసాక మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రై చేసుకునే ముందు ఒకవేళ ఆల్రెడీ ఫ్రీజర్లోనే ఉన్నాయి, ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదండి అప్పుడప్పుడు, ఫ్రీజర్లోనే ఉన్నాయంటే డైరెక్ట్గా మసాలా పట్టించేసి వెంటనే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగాక చికెన్ నేను షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై కాకుండా మధ్యలో వేసాను అనమాట ఆయిల్. సో మనం మ్యారినేట్ చేసిన చికెన్ లాలీపాప్స్ని ఆయిల్లో వేసేసి దానిపైన కొత్తిమీర జల్లానండి. కొత్తిమీర కాదు, కరివేపాకు కరివేపాకు జల్లాక కసూరి మేతి కూడా బాగా క్రష్ చేసి వేసి మూత పెట్టేసాను అనమాట. సో సిమ్లో మనం ఇలా పెట్టుకుని మగ్గించుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ అటువైపు తిప్పుకోవాలన్నమాట మనం లాలీపాప్స్ అవి. సో 2 వైపులా కూడా సమపాలనలో వేగి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది మనం డ్రైగా చేసుకోవచ్చు, సెమీ డ్రైగా చేసుకోవచ్చు, వెట్గా చేసుకోవచ్చు. మసాలా అయితే సేమ్ అండి. మనకి ఇలా గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గపెట్టుకోవాలండి. లేదు సెమీ డ్రైగా కావాలంటే ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఒక స్పూన్ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో దీన్ని బట్టి బాగా మగ్గుతుంది. సో ఈ విధంగా మనం 2 వైపులా మగ్గించేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఒకవైపు మగ్గిస్తే ఇంకో 5 మినిట్స్ ఇంకోవైపు మగ్గించేసి మూత పెట్టేసుకున్నాక దాని ఫ్లేవర్స్ అనేది బాగా కలర్ కొంచెం మారుతుంది అనమాట. లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక కలర్ వస్తుంది కదా, ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఇలాగ మనకి ఇంట్లో చూసారా ఇక్కడ జ్యూసీ కన్సిస్టెన్సీలో ఎంత బాగుందో. సో మాకు ఇలాగే ఇష్టం అని చెప్పేసి నేను ఇలా దింపేశాను. సో మీకు ఇంకా కావాలంటే బాగా కొంచెం డ్రైగా కావాలంటే ఇంకా బాగా కాసేపు వేయించుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ అండ్ ఈజీ చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది కదండి. సో దీని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకున్నాము. సో మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిన అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్. స్టే ట్యూన్డ్ ఎట్ సిల్లూస్ మన ఇంటి వంట. మరిన్ని అప్డేట్స్ కావాలంటే మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.